Namaste. We are from Kranti Team Coaching, Dammaiguda, Hyderabad. యాక్చువల్లీ మనకి ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ స్కోర్ కోడ్ రిలీజ్ అయినది తెలిసిందే. అలాగే మనకి ఏంటంటే ఈ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఈ రోజు నుంచే ఉంది, 14th to 16th. మీరు ఈ కౌన్సిలింగ్ కోసం సపరేట్ గా వెళ్ళాలి. ఫస్ట్ మనం ఈ కౌన్సిలింగ్ గురించి అండ్ సీట్స్, లోకల్ సీట్స్ గురించి డిస్కస్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా క్రాంతి టీచింగ్ కోచింగ్ నుంచి 50 లోపు, 100 లోపు అండ్ 200, 300, 500 లోపు సెలెక్ట్ అయిన పిల్లలకి వీఆర్ కంగ్రాచులేట్ చేస్తున్నాం. అలాగే వాళ్ళ పేరెంట్స్ కి థ్యాంక్స్ చెప్తున్నాం. వాళ్ళ ఎవ్రీ టైం మాకు సపోర్టివ్ గా ఉన్నారు అండ్ స్టాఫ్ కి కూడా వీఆర్ వెరీ హ్యాపీ. ఎవ్రీ టైమ్ మాకు ఇలాగే ర్యాంక్స్ వస్తాయి, బట్ ఈసారి ఇంకా 50 లోపు కూడా ర్యాంక్స్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాము. అండ్ నెక్స్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అసలు స్కోర్ కార్డ్స్ రిలీజ్ అయ్యాయి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని అంటే, స్కోర్ కార్డ్స్ కి మీరు ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ AISEEE 2024 అనే ఒక సైట్ లోకి వెళ్ళి మీరు స్కోర్ కార్డ్ అని క్లిక్ హియర్ ఫర్ స్కోర్ కార్డ్ అని అంటే, మీరు స్కోర్ కార్డ్ లో వాళ్ళ అప్లికేషన్ నెంబర్ ని, డేట్ ఆఫ్ బర్త్ ని ఎంట్రీ చేస్తే మీకు స్కోర్ కార్డ్ వస్తుంది. స్కోర్ కార్డ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ స్కోర్ వస్తుంది. వాళ్ళకి వచ్చాక కింద ఆల్ ఇండియా ర్యాంక్ అని వస్తుంది. ఈ ఆల్ ఇండియా ర్యాంక్ అంటే అసలు ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డిస్కస్ చేద్దాం. ఆల్ ఇండియా ర్యాంక్ అంటే ఓవరాల్ ఇండియాలో మనకి మొత్తం అప్లికేషన్స్ లలో మనం ఏ పొజిషన్ లో ఉన్నాం, టోటల్ స్టూడెంట్స్ లో, దట్ ఈస్ ద ఆల్ ఇండియా ర్యాంక్. సపోజ్ ఒక స్టూడెంట్ కి ఇప్పుడు 40 ర్యాంక్ వచ్చింది, ఆల్ ఇండియా ర్యాంక్ అంటే తనకంటే ముందు ఇండియాలో 39 మెంబర్స్ ఉన్నారు. దాన్ని బట్టి మనకి ఎక్కడ సీట్ వస్తుంది. మనకి సీట్స్ అనేది కూడా ఏ స్కూల్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, అలాగే కేటగిరీ వైజ్ సీట్స్ కూడా మనకి ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఇన్ఫర్మేషన్ ప్రాస్పెక్టస్ లోనే ఉంది. మీరు అది ఒకసారి చూసుకోవచ్చు. నేను కూడా చూపిస్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కౌన్సిలింగ్ లో ఎలా అలాట్ చేస్తారు సీట్స్ అనేది మనం డిస్కస్ చేద్దాం. ఈ ఫస్ట్ మనకి ఆల్ ఇండియా ఇప్పుడు కౌన్సిలింగ్ కి మీరు వెళ్ళాల్సింది AISUAC అనే సైట్ లోకి వెళ్ళాలి. కౌన్సిలింగ్ అనేది సపరేట్ గా ఒక వెబ్సైట్ లో ఉంటుంది, ఒక పేజ్ లోకి వెళ్లాల్సి వస్తుంది. వెళ్ళాక ఇప్పుడైతే లాగిన్ అవ్వాలి, కానీ లాగిన్ అనే ఆప్షన్ ఇప్పుడు రావట్లేదు. మీరేం హరీ కావాల్సిన అవసరం లేదు. మీకు కంపల్సరీ ఇవాళ ఈవినింగ్ వరకు కంపల్సరీ లాగిన్ వచ్చే ఆప్షన్ వస్తుంది సైట్ లో. అండ్ వన్ మోర్ థింగ్, ఓవరాల్ జనరల్ ర్యాంకింగ్ కూడా ఇస్తారు. అంటే ఆల్ ఇండియా లెవెల్ లో అసలు ర్యాంకింగ్ ఏంటి అనేది కూడా మొత్తం ఇస్తారు. అయితే ఫస్ట్ మనకి ఎన్ని సైనిక్ స్కూల్స్ ఉన్నాయి, అసలు సైనిక్ స్కూల్స్ ఎన్ని సైనిక్ స్కూల్స్ ఉన్నాయి, న్యూ సైనిక్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఈ SOP అనేది మనకి ఈ సైట్ లో ఉంది కౌన్సిలింగ్. ఇక్కడ ఏంటంటే సైనిక్ స్కూల్స్, దీస్ ఆర్ ద ఎగ్జిస్టింగ్ సైనిక్ స్కూల్స్. అవి మనకి తెలిసిందే 33 సైనిక్ స్కూల్స్ ఉంటాయి. 33 సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. ఈ న్యూ సైనిక్ స్కూల్స్ అనేది రీసెంట్ గా లాస్ట్ ఇయర్ నుంచి, బిఫోర్ 2-3 years నుంచి కూడా సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. ఈ న్యూ సైనిక్ స్కూల్స్ కూడా అందరూ న్యూ సైనిక్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ అంటే మామూలుగా ఇవి నార్మల్ గా ఉంటాయి అనుకుంటున్నారు. కానీ ఈ 2-3 years లో మేము తీసుకున్న రివ్యూస్, చదువుతున్న పిల్లలతో చూసుకుంటే అవి కూడా ఈక్వల్ గా ఎగ్జిస్టింగ్ సైనిక్ స్కూల్స్ లాగానే ఉంది. ఫీ స్ట్రక్చర్ కూడా అలాగా ఉంది. మెయింటెనెన్స్ అన్ని చాలా బాగున్నాయి. ఎడ్యుకేషన్ లెవెల్స్ కూడా బాగున్నాయి. ఒకవేళ మనకి కట్ ఆఫ్ లో ఎగ్జిస్టింగ్ సైనిక్ స్కూల్స్ రాకపోతే, ఎవరికైనా సైనిక్ స్కూల్ ఇంట్రెస్ట్ ఉందంటే మీరు ఆన్లైన్ లో న్యూ సైనిక్ స్కూల్స్ కూడా అప్రోచ్ అవ్వచ్చు. అది ఈ న్యూ సైనిక్ స్కూల్స్ లాస్ట్ ఇయర్ వరకు మనకి 19 సైనిక్ స్కూల్స్ ఉంటాయి. బట్ ఈ ఇయర్ కొత్తగా ఏంటంటే 21 సైనిక్ స్కూల్స్ ని యాడ్ చేశారు. అంటే టోటల్ మనకి 40 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, 33 న్యూ సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ హియర్ ఇక్కడ స్కోర్, అసలు సీట్ ఎలా అలాట్ చేస్తారు, అసలు ఏంటి అంటే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు సపోజ్ మనం తెలుగు స్టేట్స్ అంటే ఏపీ అండ్ తెలంగాణ. ఈ ఏపీ అండ్ తెలంగాణకి వీఆర్ లోకల్. తెలంగాణ వారు లోకల్ ఫర్ కోరుకొండ అండ్ కలికిరి. కోరుకొండకి మనము అండ్ కలికిరికి లోకల్ అవుతాము. మిగతా వాటి ఎవ్రీ స్టేట్, ఏ స్టేట్ లో ఉన్న ఏ స్కూల్ కైనా మనం నాన్ లోకల్ అవుతాం అనమాట. అయితే సీట్స్ ఎలా ఉంటాయి అని అంటే, ఇప్పుడు సపోజ్ లోకల్ క్యాండిడేట్స్ కి ఉన్న సీట్లలో 64% లోకల్ వాళ్ళకి ఇస్తారు అండ్ 35% సీట్స్ వద్ద నాన్ లోకల్. సపోజ్ గర్ల్స్ కి తీసుకున్నాం అనుకోండి, ఇది ఈక్వల్ ఉంటుందండి. యాక్చువల్లీ ఎవ్రీ స్కూల్లో గర్ల్స్ కి 10 సీట్సే ఉంటాయి. ఈ 10 సీట్స్లలో ఇక్కడ 5 సీట్స్ ఏమో లోకల్ వాళ్ళకు ఉంటాయి, 5 సీట్స్ ఏమో నాన్ లోకల్. అంటే సపోజ్ ఇప్పుడు ఒక చైల్డ్ ఉంది, ఒక గర్ల్ చైల్డ్ ఉంది. ఆ గర్ల్ చైల్డ్ కి
తనకు ఒకవేళ ఒక 51 ర్యాంక్ వచ్చింది. షీ ఈస్ ద లోకల్ ఫర్ కోరుకొండ, కలికిరి. తను వచ్చేసి ఓసీ అనుకోండి. తను ఆల్రెడీ డైరెక్ట్ ఇప్పుడు కోరుకొండకు అప్లై చేసుకుంటుంది. ఆ మెరిట్ లో తనకంటే ముందు ఉందంటే తనకు రాదు యాక్చువల్. కానీ నాన్ లోకల్ లో తనకి ఎక్కడైనా వేరే స్కూల్ ఇంట్రెస్ట్ ఉందనుకో అందులో పెట్టుకుంటే తనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే యాజ్ ఏ ఓసీగా ఉన్న ఆ గర్ల్ కి ఇక్కడ ఒకటి సీటు, నాన్ లోకల్ లో కూడా 1 సీటు. అందుకోసం అన్నారు. అదే బాయ్స్ కి చూసుకున్నాం అనుకోండి. సపోజ్ ఒక బాయ్ కి 2000 ర్యాంక్ వచ్చింది. 2000 మాక్సిమం తీసుకుందాం. ఒక 9000 ర్యాంక్ వచ్చింది ఒక బాబుకి. 9000 ప్లస్ 9000 చేంజ్ అనే ర్యాంక్ వచ్చింది. అయితే ఈ బాబుకి అంటే తిన ముందు మన తెలుగు పిల్లలు, తెలుగు స్టేట్స్ లో ఉన్న వాళ్ళు లోకల్ చాలా మంది ఉంటారు. బట్ సపోజ్ ఇతను ఓబీసీ అయ్యాడు అనుకోండి. మన కోరుకుండా కలిగిరికి రాకపోతే ఇంకొక 10 ఇంకో ఎక్స్ట్రా 8 ఆప్షన్స్ పెట్టుకోవచ్చు మనం నాన్ లోకల్ కింద. అవి కూడా మనం నాన్ లోకల్ కింద ఎలా పెట్టుకోవాలంటే నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి చూడాలి. ఓబీసీకి ఎన్ని ఉన్నాయి అదంతా మీకు ఏఎస్సీ లో ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో ఉంది. ఇంకా మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, సీట్స్ వైజ్ డిస్కస్ చేయాలన్నా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ వీడియోస్ మీకు ఏ స్కూల్లో బీసీ వాళ్ళకి ఎంత ఉన్నాయి, ఓసీ వాళ్ళకి ఉన్నాయి, ఎలా ఉన్నాయో కూడా పెట్టుకోవచ్చు. అయ్యాక మీరు నాన్ లోకల్ లో కూడా మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ అనుకుంటారు ఓన్లీ ఇప్పుడు మనకి నా నాలెడ్జ్ ప్రకారం, మా నాలెడ్జ్ ప్రకారం ఎవ్రీ ఇయర్ అయితే మన తెలుగు పిల్లలకి ఒకవేళ కోరుకొండ కలిగిరిలో రావాలి అని అంటే 260 ప్లస్ వస్తే వస్తుందండి. ఫస్ట్ ఫేసింగ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, నాట్ షూర్. అదే నాన్ లోకల్ లో అయితే 240s ఉన్నా గానీ వస్తుంది. కాబట్టి కౌన్సిలింగ్ పెట్టేది అనేది చాలా జాగ్రత్తగా పెట్టాలి. నెక్స్ట్ అసలు కౌన్సిలింగ్ ఎలా తీసుకుంటే ఎలా సీట్స్ అలాట్ చేస్తారు అనేది మనం డిస్కస్ చేయాలి. ఇక్కడ ఇది చూడండి ఎలా ఉంది. ఇక్కడ మనము డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద సీట్స్ అంటే ఒక స్కూల్ కి ఒకవేళ 100 సీట్స్ ఉన్నాయి అనుకోండి. ఈ 100 సీట్స్ బాయ్స్ కు ఉన్నాయి. గర్ల్స్ కి సపరేట్ చెప్పేశాను. అది 5 స్కూల్స్ నాన్ లోకల్, 5 స్కూల్స్ లోకల్ వాళ్ళకు ఉంటాయి. ఇది బాయ్స్ కి 100 సీట్స్ ఉన్నాయి ఒక స్కూల్. అప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఎలా చేస్తారంటే 65 సీట్స్ ఏమో లోకల్ వాళ్ళకి చేస్తారు, 35 సీట్స్ ఏమో నాన్ లోకల్. సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు కోరుకొండ తీసుకుంటున్నాను. కోరుకొండలో నాట్ 100 లేవు, జస్ట్ ఐఎమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఇందులో 65 కి మనం లోకల్ వాళ్ళమంతా ఎలిజిబుల్. అంటే మన 65 లో అందులో ఈ 65 కి ఎలా చేస్తారంటే హోమ్ జనరల్ యుఎన్ అన్నట్టు. అంటే ఇందులో జనరల్ వాళ్ళు వస్తారు, ఓబీసీ వాళ్ళు వస్తారు, ఎస్సీ వాళ్ళు వస్తారు, ఎస్టీ వాళ్ళు అంటే వాళ్ళకి టాప్ మార్క్స్. ఒకవేళ సపోజ్ ఒక ఓబీసీ క్యాండిడేట్ ఉన్నాడు, అతనికి జనరల్ కంటే ఎక్కువ హైయెస్ట్ వస్తున్నాయంటే అతను జనరల్ కోటా కిందకి వెళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ హోమ్ ఓబీసీ, హోమ్ ఎస్సీ, హోమ్ ఎస్టీ, హోమ్ డిఫెన్స్ ఉంటుంది. అలాగే అదర్ స్టేట్స్ ఉంటుంది. అదర్ ఓబీసీ, అదర్ ఎస్సీ, అదర్ ఎస్టీ, అదర్ డిఫెన్స్ అన్నమాట. మీరు అదర్ ఏంటి అంటే ఈ 35 కి మన ఏపీ తెలంగాణ వాళ్ళు తప్ప మిగతా 31 స్టేట్స్ ఉన్న వాళ్ళంతా ఎలిజిబుల్. ఇక్కడికి 31 స్కూల్స్ వాళ్ళంతా ఎలిజిబుల్ ఈ 35 సీట్స్ కి. మనం ఓన్లీ 65% కే ఎలిజిబుల్. లోకల్ ఎవరంటే సపోజ్ తెలుగు స్టేట్స్ కాకుండా ఒక కర్ణాటక ఒక స్టూడెంట్ ని తీసుకుందాం. కర్ణాటక స్టూడెంట్ తీసుకుంటే ఆ కర్ణాటక వాళ్ళ స్టేట్ లో ఉన్న స్కూల్ కి తను 65% కి ఎలిజిబుల్. అతను అదే స్టూడెంట్ 35% ఏదైనా పెట్టుకోవచ్చు, ఇండియా లెవెల్లో ఏదైనా పెట్టుకోవచ్చు. దిస్ ఈస్ ద కౌన్సిలింగ్ ప్రాసెస్. దాన్ని బట్టి చూసుకోండి. కట్ ఆఫ్స్ అనేది మనకి క్లియర్ గా తెలియాలి అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ అయ్యాకే తెలుస్తుంది. మనకి సెకండ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇచ్చారు ఇక్కడ. ఎప్పుడెప్పుడు కౌన్సిలింగ్ ఉంది ఏంటి అనేది కూడా ఈ ఎస్ఓపి లో ఇచ్చారు. ఆ షెడ్యూల్ ని బట్టి మనం చూసుకోవచ్చు. ఒకసారి నేను షెడ్యూల్ కూడా చూపిస్తాను మీకు. కౌన్సిలింగ్ షెడ్యూల్ మనకి లాస్ట్ లో ఉంది. ఏంటంటే ఇవాళ నుంచి 16th వరకు మనం ఆప్షన్స్ పెట్టుకోవడం ఉంది. తర్వాత మనకి రిజల్ట్ 20 రోజు ఉంది. 20 రోజు తర్వాత మనకి మెడికల్ టెస్ట్ ఉంటుంది. మెడికల్ లో రిజెక్ట్ అయితే మళ్ళీ రిజెక్ట్ అవుతుంది. మనకి మెడికల్ ఫామ్ కూడా ఇచ్చారు. ఇందులో మీ ఎస్ఓపి ఫైల్ లో చూసుకోవచ్చు మొత్తం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఇది కౌన్సిలింగ్ ప్రాసెస్. వెయిట్ ఓకే. కౌన్సిలింగ్ ప్రాసెస్ వచ్చేసి ఇవన్నీ స్కూల్స్ అండి. మనకి టోటల్ ఎగ్జిస్టింగ్ సైనింగ్ స్కూల్స్ ఇక్కడ చూపించారు. ఏ స్టేట్ లో ఏ స్కూల్స్ ఉన్నాయి అనేవి. మనకి 33 సైనింగ్ స్కూల్స్ ఇక్కడ ఇక్కడ ఇందులో చూస్తే ఇవి న్యూ సైనింగ్ స్కూల్స్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఉన్నాయి. ఇవి 19 అండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇయర్ కొత్తగా ఇది ఉన్నాయన్నమాట. ఈ స్కూల్స్ మీరు చూసుకొని మీరు కౌన్సిలింగ్ లో పెట్టుకోవచ్చు. మీకు దగ్గరలో ఉన్న స్కూల్ మీకు ఎన్ని సీట్స్ ఉన్నాయి అని. నెక్స్ట్ వచ్చేసి మనకి
కౌన్సిలింగ్ షెడ్యూల్ చూపిస్తాను నేను మీకు. ఇది కౌన్సిలింగ్ షెడ్యూల్ అండి. ఇక్కడ చూడండి, కౌన్సిలింగ్ షెడ్యూల్ 14th 3 అంటే ఈ రోజే. కానీ ఇంకా ఏమైంది అని అంటే, ఇది 14/3 అయ్యింది కానీ బట్ ఏంటి అంటే ఈ రోజు ఇంకా ఆ, ఇంకా అవ్వట్లేదు. ఒక్క నిమిషం. 1 minute. పీడిఎఫ్ డాక్యుమెంట్. అది మీరు కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా మేము చూపిస్తాము. నెక్స్ట్ మనకి అసలు మొత్తం 8 ఫేజెస్ కౌన్సిలింగ్స్ ఇచ్చారు. ఫస్ట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసి ఈ రోజు, సెకండ్ ఫేజ్ వచ్చేసి 10th ఏప్రిల్ స్టార్ట్ అవుతుంది. అలా మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఈ ఎస్ఓపి అనేది మీకు సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్ లో ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి దీని తర్వాత వెళ్తే అసలు ఏంటి అనేది తెలుస్తుంది మనకి. ర్యాంక్ లిస్ట్ కూడా ఇస్తారు మనకి. టోటల్ ఎంత మంది అటెండ్ అయ్యారు, మీ స్టూడెంట్ ఏ పొజిషన్ లో ఉన్నారు అనేది కూడా మనం తెలుసుకోవచ్చు ఆ ర్యాంక్స్ లో. ఇంకా అది పెట్టలేదు, ఈ రోజు ఈవినింగ్ వరకు వస్తుంది మనకు. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ మెరిట్ లిస్ట్ మొత్తం వస్తుంది ఆల్ ఇండియా లెవెల్లో. ఇక్కడ మీకు స్కూల్స్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. వాళ్ళ టెలిఫోన్, మీకు ఏదైనా డౌట్స్ ఉన్న స్కూల్ ది అక్కడ అవ్వచ్చు. మొత్తం వెబ్సైట్ ఉంటుంది. మీరు ఆ వెబ్సైట్ త్రూ మీకు స్కూల్స్ ఎలా ఉన్నాయని కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ న్యూ సైనిక్ స్కూల్స్ వి, ఓల్డ్ సైనిక్ స్కూల్స్ వి. అండ్ ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు, మీరు మాట్లాడొచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళు మీకు ఇస్తారు. ఇది కౌన్సిలింగ్ షెడ్యూల్. ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ లో ఇది 14/3 to 16 వరకు మీరు క్యాండిడేట్ చాయిస్ ఫిల్లింగ్. ఈ చాయిస్ ఫిల్లింగ్ అనేది యాక్చువల్ గా ఎస్ఎస్ ప్లస్ ఎన్ఎస్ఎస్ పెట్టుకుంటే 10 ఏమో ఎగ్జిస్టింగ్ స్కూల్స్ కి, 5 ఏమో న్యూ సైనిక్ స్కూల్స్ పెట్టొచ్చు. ఓన్లీ ఎస్ఎస్ ఓన్లీ పెడితే ఇది ఎప్పుడు ఉంది అంటే, మనం అప్లికేషన్ చేసేటప్పుడే ఆప్షన్స్ అడుగుతారు. ఓన్లీ ఎస్ఎస్ ఉన్నప్పుడు మాత్రం ఓన్లీ 10 సైనిక్ స్కూల్స్ ఎగ్జిస్టింగ్ పెట్టుకోవచ్చు. ఓన్లీ ఎన్ఎస్ఎస్ ఉంటే ఓన్లీ న్యూ సైనిక్ స్కూల్స్ పెట్టుకోవచ్చు. రెండు ఆప్షన్స్. మనం ఆల్మోస్ట్ ఎస్ఎస్ ప్లస్ ఎన్ఎస్ఎస్ అప్లై చేస్తాము. ఈ చాయిస్ ఫిల్లింగ్ మీకు దగ్గరలో ఉన్న స్కోర్ ని బట్టి అండ్ ఎక్కువ ఏ స్టేట్స్ లో ఉన్నాయో సీట్స్ ని బట్టి చూడండి. ఇది 14 to 16 ఉంది. పోర్టల్ అప్డేషన్ అంటే మనకి పోర్టల్ అప్డేషన్ అవుతుంది. రిజల్ట్ డేట్ వచ్చేసి 20 రోజు వస్తుంది. మీరు యాక్సెప్ట్, లాస్ట్ డేట్ తో యాక్సెప్ట్ అలర్ట్. దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో ఉన్నాక మనం యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ తర్వాత మీకు ఎప్పుడు ఇంటర్వ్యూ, మెడికల్ వెరిఫికేషన్ ఉందో చెప్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్, సబ్మిషన్. ఒకవేళ ఇందులో రాని వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ కౌన్సిలింగ్ 10th లో. అలా మనకి 8 కౌన్సిలింగ్స్ ఉన్నాయి. 8 కౌన్సిలింగ్ అంటే ఇది ఎండింగ్ ఆగస్ట్ లో అవుతుంది. ఎవ్రీ మంత్ 10. ఇది 5th మంత్ లో ఉంది. 5th మంత్ లో. అండ్ మనకి మోస్ట్లీ అంటే 230, 240 స్కోర్ వచ్చిన పిల్లలకి ఫస్ట్ కౌన్సిలింగ్ లో ఎక్స్పెక్ట్ చేయడం కంటే 3 or 4th కౌన్సిలింగ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ నేను ఒకసారి సీట్స్ ఎన్ని ఉన్నాయో కూడా చూపిస్తాను మనకి. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో ఉంది మనకి. అది ఒకసారి చూపిస్తాను. అంటే కోరుకొండలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, అసలు ఓసీ వాళ్ళకి ఎంత ఉన్నాయి, డిఫెన్స్ వాళ్ళకి ఎంత ఉన్నాయి, బీసీ వాళ్ళకి ఎంత ఉన్నాయి అనేది కూడా చూపిస్తాను. ఓన్లీ సీట్స్ ఒకటి చూద్దాము. మీకు ఏదైనా చూపించి ఆల్రెడీ 33 సైనిక్ స్కూల్స్ చెప్పాను. ఇప్పుడు ప్రిఫరబుల్ స్కూల్స్ అంటే మనకి న్యూ సైనిక్ స్కూల్స్ లలో వికాస స్కూల్ ఒకటి, సంగోలి రాయన్న ఒకటి బాగుంది అండి. అండ్ నెక్స్ట్ బనాస సైనిక్ స్కూల్ కూడా లాస్ట్ ఇయర్ న్యూ వచ్చింది, అది కూడా బాగుంది రివ్యూ. నెక్స్ట్ సీట్స్
దీస్ ఆర్ ద స్కూల్స్, న్యూ స్కూల్స్. ఇప్పుడు కొత్తగా యాడ్ అయిన స్కూల్స్ ఆ ఎస్ఓపి ఆన్లైన్ లో ఈ కౌన్సిలింగ్ దాంట్లో ఉంది. సో దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ బ్రోచర్ మనది. ఒక్కసారి ఇందులోకి వెళ్ళి మీరు ఏ వాళ్ళకి ఎన్ని స్కూల్స్ ఉన్నాయో చూసుకోవచ్చు. ఇది ఇందాక నేను సీట్స్ చేశాను కదా. హోమ్ స్టేట్ కి 67-33 అంటే 100 ఉంటే సపోజ్ 67-33. ఇక్కడ చూడండి, అందులో ఈ 67 లో 15% ఎస్సీ కేటగిరీకి, ఎస్టీ కేటగిరీకి 7 పాయింట్, ఓబీసీకి 27 పాయింట్ పర్, అండ్ బ్యాలెన్స్ షీట్స్ అనేవి జనరల్ కిందికి వస్తాయి. డిఫెన్స్ కి 25% ఆఫ్ 34 అంటే 9 సీట్స్ ఉంటాయండి. ఇది బ్యాలెన్స్ కేటగిరీ ఆఫ్ ద సీట్స్. అంటే ఇది ఇక్కడ 100 ఎగ్జాంపుల్ తీసుకున్నారు, బట్ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది. ఒక స్కూల్ కి 100 ఉంటున్నాయి, ఒక స్కూల్ కి 90 ఉంటున్నాయి, కొన్ని స్కూల్స్ కి అయితే 60. ఇప్పుడు మనం కోరుకొండ ఎగ్జాంపుల్ తీసుకుంటే, కోరుకొండలో అయితే చాలా తక్కువ ఇది చూడండి ఒక్కసారి, 20 వేకెన్సీస్ ఆఫ్ ద కోరుకొండ. ఆ ఇక్కడ మన అమరావతి నగర్, ఈ స్కూల్ ఆల్సో ఇది చాలా బాగుంది, నాన్ లోకల్ గా మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఓబీసీకి 19 ఉన్నాయి, 20 ఇది లోకల్ వాళ్ళకి. హోమ్ అంటే లోకల్ స్టూడెంట్స్ కి, అదర్ స్టేట్స్ అంటే నాన్ లోకల్ వాళ్ళకి. ఇక్కడ నాన్ లోకల్ లో ఒకవేళ సపోజ్ యు ఆర్ ద ఓబీసీ కేటగిరీ, నాన్ లోకల్ లో సపోజ్ మీకు లోకల్ లో వచ్చే ఛాన్స్ లేదంటే, నాన్ లోకల్ లో ఎక్కడ ఎక్కువ సీట్స్ ఉన్నాయో అవి మీరు బీజాపూర్ ఇవన్నీ వెళ్ళొచ్చు. ఇక్కడ కలికిరి చూసుకుంటే 10 సీట్స్ వచ్చేసి ఎస్సీ కేటగిరీకి ఉన్నాయి, ఎస్టీ 5 ఉన్నాయి, ఓబీసీకి 17 ఉన్నాయి, డిఫెన్స్ కి 8, జనరల్ కి 24. అంటే టోటల్ హోమ్ స్టేట్స్ అంటే ఏపీ తెలంగాణ వాళ్ళు ఈ 64 సీట్స్ కి కలికిరిలో ఎలిజిబుల్. అదర్ సీట్స్ వాళ్ళు కలికిరికి 31 ఉన్నాయి, అది ఎవరైనా చూడొచ్చు. అండ్ గర్ల్స్ కి మాత్రం 5 నేను ఆల్రెడీ చెప్పాను. అండ్ నెక్స్ట్ అండి, ఇక్కడ జనరల్ కి ఓన్లీ జనరల్ అంటే ఓసీ వాళ్ళే కాదు, ఎవరికైనా హైయెస్ట్ మార్క్స్ ఇస్తే వాళ్ళు జనరల్ కేటగిరీకి. ఇప్పుడు సపోజ్ ఒక స్టూడెంట్ ఎస్టీ స్టూడెంట్ ఉన్నాడు, హీ గాట్ ద హైయెస్ట్ మార్క్స్, అప్పుడు తను జనరల్ కేటగిరీ కిందకే అలర్ట్ అయిపోతుంది సీట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ దిస్ ఈస్ ద కోరుకొండలు. ఇప్పుడు మనము కలికిరి చూసుకుంటే ఇక్కడ 64-31 అంటే టోటల్ మనకి 95 సీట్స్ ఉన్నాయి కలికిరిలో. బట్ కోరుకొండ చూడండి, ఇక్కడ టోటల్ సీట్స్ 41, 47, 21 అంటే 68 సీట్స్ ఉన్నాయి కోరుకొండలు. అంటే డిపెండ్స్ ఆన్ ద స్కూల్, ఒక్కొక్క స్కూల్ కి ఒకలాగా అలర్ట్ చేశారు. ఇక్కడ పొంగల్వా అని ఒక స్కూల్ చూడండి, ఇది 74+34 అంటే 108 సీట్స్ ఉన్నాయి స్కూల్ కి. మీరు ఇన్ఫర్మేషన్ బ్రోచర్ లో చూసుకోవచ్చు. అలాగే డిఫెన్స్ కేటగిరీ, ఏ కేటగిరీ వైజ్ కూడా సీట్స్ తీసుకోవచ్చు. ఫర్దర్ మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అని అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ చూడండి. మీకు కంపల్సరీ కంటిన్యూస్ గా కౌన్సిలింగ్ కి కూడా ఏవి సెలెక్ట్ చేయాలి అనేది కూడా వస్తుంది. అండ్ వన్స్ అగైన్ వీఆర్ వెరీ కంగ్రాచులేటింగ్ టు అవర్ చిల్డ్రన్, వీఆర్ వెరీ హ్యాపీ actually, and our celebrations also we will post in the YouTube. Once check our YouTube channel. Thank you.